గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ రాజ్ శాఖ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో, ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే మనం ఇంటర్మీడియేట్ పాస్ అయితే సరిపోతుంది. అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఈ జాబ్స్‌కి జస్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు. అది కూడా ఒక్క రోజులోనే మనకి జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్‌లోనే ఉంటుంది. సో, ఈ జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, డెడ్‌లైన్స్ ఏంటి అనేవి మొత్తం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్ మైల్ స్టోన్‌కి చాలా దగ్గరలో ఉంది. సో, వీడియో చూస్తున్న వారందరూ కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది మనకి NIRDPR అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉందన్నమాట ఈ సంస్థ. సో, ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటే మనకి అప్లికేషన్ ప్రొసీజర్ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీరు మీ యొక్క సర్టిఫికేట్స్, బయోడేటా ఫామ్ పట్టుకొని డిసెంబర్ 10వ తారీఖు నాడు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, మీకు జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారనమాట. సో, మనకి ఈ NIRDPR అంటే ఈ పంచాయతీరాజ్ శాఖ అనేది ఏం చేస్తుందంటే మనకి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్స్, రీసెర్చ్, కన్సల్టెన్సీ లాంటి యాక్టివిటీస్ అన్నింటినీ చేస్తుందన్నమాట. సో, ఈ శాఖలో మనకి కొన్ని జాబ్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయి. అవే ఏంటంటే డేటా ఎంట్రీ అసిస్టెంట్ జాబ్స్ అనమాట. ఈ జాబ్స్ ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, మనకి చూడండి డేటా ఎంట్రీ అసిస్టెంట్ అనమాట. సో, వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు మనకి ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో, కాంట్రాక్ట్ బేసిస్ అంటే మనకి వర్క్ డైరెక్ట్గా ఇస్తారు. సో, 6 months అనేది మనకి టైం అనేది ఉందన్నమాట కాంట్రాక్ట్. సో, ఆఫ్టర్ కాంట్రాక్టువల్ టైము కొంచెం మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఈ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు మన యొక్క వర్క్ పెర్ఫార్మెన్స్, మన యొక్క స్కిల్స్ కూడా చూసుకొని ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఆ తర్వాత పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో, మనకి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ అనేది 18 years to 30 years మధ్య లోపల ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి 3 పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయన్నమాట వేకెన్సీస్. సో, అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకు 1 dayలోనే అంతా తెలిసిపోతుంది జాబ్ వచ్చిందా రాలేదనేది. సో, శాలరీ కూడా మనకి స్టార్టింగ్లో 15,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ అయితే అప్లై చేశారు. ఇది కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ కాబట్టి ఆ తర్వాత కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత పర్మనెంట్ చేయమని ఎటువంటి డిమాండ్స్ కూడా చేయడానికి లేదు. వాళ్ళకి మన పెర్ఫార్మెన్స్ నచ్చితే మాత్రం మన కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయడం కానీ పర్మనెంట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఒకవేళ అడిషనల్గా వాటిని కూడా మనం పట్టుకొని వెళ్ళాలన్నమాట. సో, ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో మనం ఆ జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యాం, తర్వాత ఎప్పుడు రిలీవ్ అయ్యాం, బ్రేక్స్ ఏమైనా తీసుకున్నామా, ఏ పొజిషన్లో వర్క్ చేసాం, ఏ నేచర్ ఆఫ్ వర్క్లో చేసాం, మన అపాయింట్మెంట్ ఎటువంటిది అంటే ఇప్పుడు రెగ్యులర్ బేసిక్లో జాయిన్ అయ్యామా, కాంట్రాక్టర్ బేసిసా, పార్ట్ టైమా, ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యామా, ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో ఉండాలి. తర్వాత నేము, మన డెసిగ్నేషను, తర్వాత సీల్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ. సో, మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీద మనం ఎక్కడైతే పనిచేసామో ఆ అఫీషియల్స్ యొక్క సీల్ అనేది మనకి ఉండాలన్నమాట. సో, అలా ఉంటేనే మన యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని వ్యాలిడ్ చేస్తారు. అయితే మన యొక్క పే స్లిప్స్ కానీ, కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ లెటర్స్ కానీ ఇవేవి ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయరంట. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మైండ్లో పెట్టుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో, మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొని వెళ్ళాలి. తర్వాత మన రెజ్యూమ్ కాపీని, తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కాపీస్, జెరాక్సెస్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు అనమాట. సో, మనం పట్టుకెళ్ళేటప్పుడు అన్ని ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి. సో, మనకి ఇంటర్వ్యూ అనేది డిసెంబర్ 10వ తారీఖున ఉంటుంది. అది ఎక్కడ అంటే మనకి హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని NIRDPR వికాస్ ఆడిటోరియం. సో, అక్కడ జరుగుతుందన్నమాట. అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఉదయం 11:30 గంటలకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో, మీరు ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. 1 hour ముందే వెళ్ళండి. 10, 10:30కి లేదా 9 గంటలకు వెళ్ళిపోయినా మంచిదే. సో, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకొని ఆ టయానికి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో, పోస్టులు 3 ఉన్నాయని వెనకడుగు వేయొద్దు. ఒకవేళ బై ఛాన్స్ లెక్క ఉంటే మనకి జాబ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.